అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందినా తన ప్రత్యర్థి మాత్రం తనపై పైచేయి సాధించవద్దన్న తలంపుతో ఉన్నాడట ఓటమి చెందిన ఆ మాజీ ఎమ్మెల్యే. తాను కింద పడ్డా సరే తన పంతాన్ని మాత్రం వదలడం లేదట. నియోజకవర్గంలోని ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉందట. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన తనకే గులాబీ బాస్ మరోసారి టికెట్ ప్రకటిస్తారని ఎంతో ఆశాభావంతో ఉన్న ఓటమి చెందిన ఎమ్మెల్యే మాత్రం సిట్టింగ్ ఎంపీ టికెట్ ఎగరేసుకుపోవడానికి పావులు కదుపుతున్నాడట. దీంతో సిట్టింగ్ ఎంపీ వర్గంలో కొత్త కలవరం మొదలైందట. ఇంతకీ ఎవరా సిట్టింగ్ ఎంపీ, ఎవరా ఓటమి చెందిన ఎమ్మెల్యే? లెట్ us see the story. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన గువ్వల బాలరాజు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి నాగర్ కర్నూల్ టికెట్ దక్కించుకోవాలని కలలు కంటున్న సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు ఆశలపై ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నీళ్లు చల్లుతున్నారట. అచ్చంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందిన గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలిచి పరువు కాపాడుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. అయితే సిట్టింగ్ ఎంపీ అయిన రాములు ఈసారి కూడా ఎంపీ టికెట్ తమదే అనే పూర్తి నమ్మకంతో ఉండగా ఓటమి చెందిన గువ్వల బాలరాజు ఎంపీ టికెట్కు పోటీ రావడంతో సిట్టింగ్ ఎంపీ రాములుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములుకు గువ్వల బాలరాజుకు మధ్య ఎన్నో ఏళ్లుగా వైరం కొనసాగుతోంది. ఎంపీ రాములు కుమారుడైన పోతుగంటి భరత్ 2 మార్లు నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఏర్పడ్డప్పటికీ అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు భరత్ను జడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత 4 ఏళ్లుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గువ్వల బాలరాజు ఎంపీ పోతుగంటి రాములు మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు కొనసాగిందట. ఒకానొక దశలో ఎంపీ కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ అయిన భరత్ అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గువ్వల బాలరాజుకు పోటీగా తానే పోటీలో ఉండాలని భావించినట్లు ఈ ప్రాంత రాజకీయ వర్గాలంటున్నాయి. అందుకు ఎంపీ రాములు సైతం పూర్తిగా సయ్యనడంతో తండ్రి కొడుకులిద్దరూ గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా అచ్చంపేటలో ప్రచారం కూడా నిర్వహించారన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో గువ్వల బాలరాజు ఓటమితోని ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం సమసిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూల్ పార్లమెంటులో బీఆర్ఎస్ నుంచి మొట్టమొదటిగా ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తి గువ్వల బాలరాజు. తర్వాత అదే ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానమైన అచ్చంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 2 మార్లు గెలుపొందిన గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలోనూ ఇటు నాగర్ కర్నూల్ జిల్లాలోనూ బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా కొనసాగాడు. అంతేకాదు గులాబీ బాస్ కేసీఆర్తోనూ చాలా సాన్నిహిత్యంగా ఉండడంతో గువ్వల ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పరిస్థితులు ఉండేవని పరిశీలకులు చెబుతున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం గువ్వల ఓడిపోయారని, అయినప్పటికీ పదవి లేకుండా ఉండలేను అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఎంపీ టికెట్పై కన్నేసి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంకై పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు. ఇటు గులాబీ బాస్ కూడా గువ్వల వైపే మొగ్గు చూపుతున్నాడన్న టాక్ నాగర్ కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. దీంతో సిట్టింగ్ ఎంపీ రాములు వర్గం తీవ్ర ఆందోళనలో పడిందట. గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ఇక తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనను కొనసాగిస్తున్నారట సిట్టింగ్ ఎంపీ రాములు వర్గం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఓటమి చెందిన గువ్వల బాలరాజుకు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని అధిష్టానంతో గట్టిగానే పోట్లాడుతున్నాడట ఎంపీ రాములు. ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం గువ్వల వైపే మొగ్గు చూపితే తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారట రాములు. ఆయన తనయుడు భరత్. చూడాలి మరి నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ పదవితో మొదలైన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ పోతుగంటి రాములు వర్గపోరు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందోనన్నది.